గజ్వేల్ మండలంలోని ఆర్&ఆర్ కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గౌటి రాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గౌటి మహేష్ ఆధ్వర్యంలో సుమారు 50,000 రూపాయల విలువగల వాటర్ ప్యూరిఫైర్ మరియు వాటర్ హెడ్ ట్యాంకులను విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరీముద్దీన్ ఆలోచనతో విద్యార్థుల దాహాన్ని తీర్చడానికి శుద్ధమైన నీరు అందించడానికి మంచి అవకాశం కలిగిందని గౌటి మహేష్ ఎన్ఆర్ఐ మరియు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో గౌటి రాజు అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, నాకు అన్ని పనుల్లో ఇన్స్పిరేషన్గా ఉండేవాడని, అతని మృతి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. साइलेंट टैलेंट अंटे दानी अदे पदनैदनेमो अंट ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు కరీం సార్ గారికి, మరి నా తోటి మిత్రులకు, మా గ్రామ యువకులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసు అందరికీ. మా చిన్ననాటి మిత్రుడైన గౌటి మహేష్ ప్రజెంట్ అమెరికాలో స్థిరపడ్డాడు. వారి అన్నగారైన గౌటి రాజు మాకు చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్, ఒక పెద్దన లాగా ఉండేటోడు. మాకు ఏ పని చేద్దామన్నా హైదరాబాద్లో ఉన్న రాజుని ఖచ్చితంగా ఫోన్ చేసి అడగటోళ్ళం. అట్లాంటి మంచి మనిషి మేము చనిపోతే మా ఊళ్ళో చాలామంది తెలిసారు. ఒక దగ్గర ఒక వారం రోజులాగా దయచేసి కాదు ఎవరికి. అంత మంచి మనిషి చనిపోతే తట్టుకోవడానికి చాలా కష్టమైంది. అమెరికా మన కరోనా సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఊర్లో ఆయనకున్న మంచి పేరు నిలుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో సార్ వాళ్ళు కరీం సార్ వాళ్ళు స్కూల్ అయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మా మహేష్ చెప్పగానే 1 lakh దాకా ఖర్చైనా పర్లేదురా, ప్రజెంట్ ఏం కావాలో స్కూల్ అడగాలని చెప్పి చెప్పాను. సార్ వాళ్ళని వచ్చి అడిగితే ప్రజెంట్ పిల్లలకి ఫిల్టర్ వరకు చాలా ఇబ్బంది ఉంది మహేష్, ఇదైతే చాలా త్వరగా చేయించాలని చెప్పేసి అన్నాడు. మహేష్కు అండ్ రాములని చెప్పగానే తొందరగా స్పందించి ఒక మినిమం 50,000 రూపాయలతోటి ఈరోజు చేయించడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది ముందున్నారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ కెమెరాలు పెట్టారు, ఇక్కడ కెమెరాలు పెడితే పలగొట్టడం, ఇంకో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలని. దయచేసి అట్లాంటివి చేయకుండా ఎవరైనా చేసినచో మీరు 100 కాల్ చేయడం కానీ, సార్ వాళ్ళు చెప్పడం కానీ, మాలని యూత్ కవరింగ్ చెప్పినా కానీ రియాక్షన్ అయింది. ఇంకా మా మహేష్ వాళ్ళ కుటుంబానికి మరియు మా మహేష్కి, రాజన్న వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఆ భగవంతుడు ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలని, మేమందరం ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని, ఖచ్చితంగా మా స్కూల్ తరఫున అండ్ మా యువకుల తరఫున అందరికీ ఎప్పటికీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను.